ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రేవతి తురగా, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్. ఇవాళ మనం మాట్లాడుకోపోయే అంశం భయాన్ని ఎలా మేనేజ్ చేయాలి. సో ఫియర్, భయం అంటే మనకి భయం ఉంటుంది. అంటే మనం భయపడినప్పుడు ఏం చేయాలో మనం ముందర బాగా అనుకోవచ్చు, కానీ ఆ మూమెంట్లో భయపడినప్పుడు మనకి ఏమీ గుర్తురావు. సో మనం భయాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఆ మూమెంట్లో మనం ఏం చేస్తే మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు, మనకి కరేజ్ ఉండొచ్చు అన్నది ఇవాళ మనం కొంచెం చూద్దాం. సో భయాన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక చిన్న పదం గుర్తుపెట్టుకోండి. భయం అంటే ఫియర్, FEAR, ఫియర్. సో మనం భయంని మేనేజ్ చేయడానికి ఆ భయంనే యూజ్ చేసుకుందాం. FEAR, ఫియర్లో అన్నిటికన్నా ఫస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అంటే మన వాళ్ళు మనతో పాటు ఉంటే మనకు కొంచెం ధైర్యం వస్తుంది, మనం భయంని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము, ఫేస్ చేయగలుగుతాము. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలాసార్లు ఇండిపెండెంట్గా ఏదో ఒక చేద్దామని మనం చూసుకుంటాం, కానీ మనం ఏమైనా చేసే ముందర మనకి దగ్గర వాళ్ళతో మనం మాట్లాడితే, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళు కానీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అని మనం కన్ఫర్మ్ చేసుకోగలిగితే దాంతో మనం భయంని ఇంకొంచెం ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, మన దగ్గర వాళ్ళతో ఏమన్నా మాట్లాడుకుంటే ఇంకో ఉపయోగం కూడా ఉంది. కొన్నిసార్లు మనం ఆలోచించము ఇలా చేస్తే ఈ ప్రాబ్లం వస్తుందేమో అని, కానీ వాళ్ళు చెప్పగలుగుతారు ఈ ప్రాబ్లం వస్తుందేమో అని. సో ఆ రిస్క్ అనేది మనం కొంచెం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ప్రాబ్లం వస్తుందేమో, ఈ ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అని మనం ముందరే ఆలోచించి పెట్టుకుంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మన భయం అనేది కొంచెం తగ్గుతుంది, మనకి అంత భయం వేయదు. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మన వాళ్ళ సపోర్ట్ మనకి ఉండాలి, వాళ్ళ మనతో కూడా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు కూడా అడిగి వాళ్ళ ఆలోచనలు కూడా మనం దృష్టిలో తీసుకొని దాన్ని బట్టి కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ఆ మూమెంట్లో, ఆ సిచ్యుయేషన్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కొంచెం మనకి ధైర్యం అనేది వస్తుంది. సో FEAR, ఫియర్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది. చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ మనం చాలాసార్లు అందరితో డిస్కస్ చేయం, మన పార్టీకి మనం డెసిషన్స్ తీసుకుని మన పార్టీకి మనం చేయడం మొదలెడతాము. ఇంకా ఆ మూమెంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు బాగా భయపడతాం. సో మీ వాళ్ళ సపోర్ట్ని వాడుకోండి, భయాన్ని ఎదురు చూడగలుగుతారు. ఈ అంటే ఎమోషన్స్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు భయం వేసినప్పుడు మామూలుగా సైకాలజిస్ట్ అంటారు ఫైట్, ఫ్లైట్ అనేసి. మన బ్రెయిన్లో ఒక పెద్ద పార్ట్ ఉంటుంది, థింకింగ్ పార్ట్, సెరిబెల్లం ఉంటుంది, థింకింగ్ పార్ట్, చిన్న పార్ట్ ఒకటి ఉంటుంది, అమిగ్డాలా అనేసి. ఇది మన ఎమోషన్స్, ఫీలింగ్స్. కానీ మన చాలాసార్లు లాజికల్గా ఆలోచిస్తాము, లాజికల్గా మాట్లాడతాము, కరెక్ట్గా చేయాల్సిందే చేస్తాము. కానీ భయపడినప్పుడు ఈ చిన్న అమిగ్డాలా అనే పార్ట్, ఒక పెద్ద పిల్లి, ఒక చిన్న మౌస్, ఒక చిన్న ఎలుక, ఈ చిన్న అమిగ్డాలా అనే పార్ట్ హైజాక్ చేసేస్తుంది మొత్తం బ్రెయిన్ని. అది ఆల్మోస్ట్ హైజాక్ చేసేసి ఆ లాజిక్ అంతా మనం మర్చిపోతాం. ఆ మూమెంట్లో మనం మూడే చేయగలుగుతాం, ఫైట్, ఫ్లైట్. కోపం వచ్చి వెనక్కి దెబ్బలాడదామన్నా మొదలెడతాం, లేకపోతే అమ్మో బాబోయ్ అనేసి ఫ్లైట్, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం. లేకపోతే ఫ్రైట్, ఎంత భయపడతామంటే అక్కడికక్కడే నించుండిపోతాం, కూర్చుండిపోతాం, కదలలేం, కాళ్ళు కదలవు, చేతులు కదలవు. ఈ మూడు ఆ మూమెంట్లో ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈ మూడు అవుతాయి. ఈ మూడు మనం అవాయిడ్ చేయగలిగితే మనం భయాన్ని ఎదుర్కోవచ్చు. సో ఫైట్, అది వెంటనే వెనక్కి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్క నిమిషం ఆలోచిస్తే కొంచెం కామ్గా ఇంకో సొల్యూషన్ వస్తుందేమో. ఫ్లైట్, మనం పరిగెడితే ప్రాబ్లం అనేది మన వెనకాలే పరిగెడుతూ వస్తుంది. సో ఫ్లైట్ అనేది కూడా నిజంగానే సపోర్ట్ చేయలేదు. ఫ్లైట్, అక్కడే కూర్చోపోయి ఏం చేయలేకుండా ఏమీ మేనేజ్ చేయకుండా ఉంటే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ముందుకి వెళ్ళలేము. సో ఎమోషన్స్, కోపము, భయము, అన్ని ఎమోషన్స్ వల్ల ఫైట్, ఫ్లైట్ అవుతుంది. ఈ మూడు మనం మేనేజ్ చేసుకోగలిగితే మనం భయాన్ని ఈజీగా ఎదుర్కోగలుగుతాం. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి, ఎమోషన్స్ని చెక్లో పెట్టుకొని
ఫైట్ ఫ్లైట్ ఫ్రైట్ చేయకుండా మనం ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా ఫేస్ చేయాలో అనేది ఆలోచించాలి. మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ. ఇప్పుడు యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ ఉంటే, మనలో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటే మనం భయాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం అంటే చాలామంది అంతా బాగుంటుందిలే, ఏమీ ప్రాబ్లం కాదులే, భయపడకు, ఏమీ కాదులే అనుకోవడమే అనుకుంటారు పాజిటివ్ యాటిట్యూడ్. కానీ అది నిజం కాదు. ప్రతిసారి ఏమీ ప్రాబ్లం లేదులే అని అనుకోలేము కదా, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ఫేస్ చేస్తూనే ఉండాలి. చాలాసార్లు మనం మంచి అనుకుంటే మంచి అవుతుంది అనుకుంటాం. సో భయంతో ఆలోచించద్దు. ఇప్పుడు రేస్ కార్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు రేస్ కార్ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రెండు చూసుకోవాలి వాళ్ళు. ఒకటి, వాళ్ళు ఫుల్గా ప్రాపర్గా ట్రాక్ మీదే నడవాలి. రెండోది, వాళ్ళు గోడకి కొట్టుకోకుండా, దానికి భయపడకుండా కరెక్ట్గా వెళ్ళగలగాలి. ఎప్పుడు అంటారు డోంట్ హిట్ ద వాల్, గోడ నుంచి కొట్టుకోకుండా జాగ్రత్త అని ఎప్పుడు చెప్పరు వాళ్ళకి. ఎందుకంటే ఆ మాట రాగానే అమ్మో గోడ కొట్టుకుంటామేమో అని భయం వచ్చేస్తుంది. అని భయం రాగానే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పోతుంది, వాళ్ళ ఫోకస్ పోతుంది. అప్పుడు ఆ రేస్ కార్ది ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాబట్టి ఎప్పుడు ఆ ట్రాక్ మీదే ఉండండి, ట్రాక్ని చూసుకుంటూ ఉండండి అనే కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ప్రాబ్లం రాదు అని ఆలోచించడం కాదు, ప్రాబ్లం అవ్వదులే అని ఆలోచించడం కాదు, మనం ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఎదుర్కొంటామో అన్నది కూడా పాజిటివ్ యాటిట్యూడ్. చాలామంది రీసెర్చర్స్ పాజిటివ్ యాటిట్యూడ్ని రీసెర్చ్ చేసి, నార్మన్ విన్సెంట్ పీల్ అనే ఒక అతను దాని గురించి రీసెర్చ్ చేసి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి అన్న ఒక లిస్ట్ ఆఫ్ పాయింట్స్ చూసుకొని ఒక బుక్ అనేది కూడా రాశారు. సో యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీతో భయాన్ని ఎదుర్కోవాలంటే ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 10 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆప్టిమిజం అంటారు, అంటే మంచిగా అవుతుందిలే, మంచి జరుగుతుందిలే, ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఉన్నా ఫైనల్గా ఎండ్ రిజల్ట్ మంచిగానే అవుతుందిలే అని ఆలోచించడం ఆప్టిమిజం. దానివల్ల మనం పాజిటివ్గా భయాన్ని ఎదుర్కోవచ్చు, దాని నుంచి ఫార్వర్డ్ మూవ్ కావచ్చు. రెండోది పేషెన్స్, ఓర్పు, సహన. కొన్నిసార్లు మనం చేయగలిగింది ఏమీ లేదు, కానీ ఏమీ చేయలేకపోయినా ఆ మొమెంట్లో మరీ తొందరపడకుండా కాసేపు వెయిట్ చేయడం అనేది కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్. దానివల్ల కూడా మన భయాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఆప్టిమిజం, పేషెన్స్ కాకుండా డిటర్మినేషన్, ఎంత స్ట్రాంగ్గా పట్టుదలతో నేను ఇది చేసి తీరుతాను, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను, నేను ఈ ఛాలెంజ్ని ఎదుర్కొని దాన్ని సొల్యూషన్ చూస్తాను. సో ఎంత పట్టుదలతో, ఎంత డిటర్మినేషన్తో చేస్తే అంత ఈజీగా మనం పాజిటివ్గా భయాన్ని ఎదుర్కోవచ్చు. ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఎంత తీవ్రతతో, ఎంత ష్యూర్గా దీని మీదే ఫోకస్ చేస్తూ దీన్నే సాల్వ్ చేయాలి అని మనం చూస్తూ ఉంటాము. సో అటు ఇటు 10 పనులు అవుతూ ఉన్నా దాంతో దీంతో డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం చేయాల్సిన పని మీద పూర్తి ధ్యాస మనం పెడితే మనం పాజిటివ్గా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ధ్యాస మొత్తం చేసే పని మీద ఉంటే మన మైండ్కి ఆలోచించే టైం ఉండదు. ఆలోచించే టైం లేకపోతే భయం అనేది మన మైండ్లోకి కూడా రాకపోవచ్చు. సో ఆప్టిమిజం, అంతా బాగా అయిపోతుందిలే అనుకోవడం. సో పేషెన్స్, ఓర్పు, సహనతో వెయిట్ చేయడం, కొన్నిసార్లు ఆగాలి. దెన్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, పూర్తి కాన్సన్ట్రేషన్తో ధ్యాస ఆ పని మీదనే ఉంచితే పాజిటివ్గా భయాన్ని ఎదుర్కోవచ్చు. డిటర్మినేషన్, పట్టుదల, ఎంత పట్టుదలతో ఇది ట్యాకిల్ చేస్తే అంత పట్టుదలతో మనం సాల్వ్ చేయగలుగుతాం. పాజిటివ్గా భయాన్ని ఎదుర్కోవాలి అంటే కొన్నిసార్లు కరేజ్ కావాలి, కొన్నిసార్లు స్ట్రాంగ్గా కరేజియస్గా ఇది నేను చెయ్యొచ్చు ధైర్యం కావాలి. కొన్నిసార్లు ఎంత కష్టమైన పనన్నా మనం ధైర్యంతో దాన్ని ఎదుర్కొంటే ఆ ధైర్యం వల్ల కూడా మనం భయంని ఓవర్కమ్ చేయవచ్చు. అదే పనిగా బిలీఫ్, నా మీద నాకున్న నమ్మకం, బిలీఫ్, ట్రస్ట్, ఆ నమ్మకం మనకుంటే ఆ నమ్మకం వల్ల కూడా మనం భయాన్ని ఎదుర్కోవచ్చు. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అంటే అంతా బాగా అయిపోతుందిలే అని అనుకోవడమే కాదు, ఆనెస్టీతో, మన మీద మనకి నమ్మకంతో, ఎక్కడ ధైర్యం కావాలో అక్కడ ధైర్యం చూపిస్తూ, పట్టుదలతో పూర్తి ధ్యాస పని మీదనే ఉంచి మనం ఫార్వర్డ్ మూవ్ అవ్వగలిగితే ఉన్న భయాల్ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు, దాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్,
మనకు కావాలనుకున్న వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళ ఉద్దేశం కూడా చూడండి, దాన్ని కూడా మన దృష్టిలో పెట్టుకోండి. ఈ ఎమోషన్స్ ఇన్ చెక్, ఎమోషన్స్ మిమ్మల్ని కంప్లీట్గా ఓవర్కమ్ చేయకుండా మీకు వాటి కంట్రోల్ ఉంటే ఫైట్ ఫ్లైట్ ఫ్రైట్ చేయకుండా ఆలోచనతో యాక్షన్ అనేది చేయగలుగుతారు. ఏ అనేది యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ, అంటే అంతా బాగా అయిపోతుందిలే కాదు, భయపడాల్సిన అవసరం లేదు అనుకోవడం కాదు, కానీ ధైర్యంతో, పట్టుదలతో, సహనంతో, ఓర్పుతో మనం కొన్నిసార్లు సిచ్యుయేషన్స్ హ్యాండిల్ చేస్తే అది కూడా పాజిటివ్ యాటిట్యూడ్. ఆర్ ర్యాపిడ్ యాక్షన్. ర్యాపిడ్ యాక్షన్ ఎందుకంటున్నానంటే, యాక్షన్ అనట్ల, ర్యాపిడ్ అంటే ఫాస్ట్గా, క్విక్గా యాక్షన్. ర్యాపిడ్ యాక్షన్ ఎందుకంటున్నానంటే, ఆ మూమెంట్లో భయం వచ్చినప్పుడు 5 సెకండ్స్, 10 సెకండ్స్, 30 సెకండ్స్ మనం కాస్తసేపు ఆగి ఆలోచించడం మొదలెడితే ఆ భయం 10 రెట్లు పెరిగిపోతుంది, ఇంకా ఇంకా పెరిగిపోతుంది. వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం మొదలెడితే మనం ఆటోమేటిక్గా సొల్యూషన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనకి ఆలోచించడానికి టైం ఉండదు. ఆలోచించే టైం ఉంది, యాక్షన్ పని చేసే టైం ఉంది. పని చేయాల్సిన టైంలో మనం యాక్షన్ తీసుకోకుండా ఆలోచిస్తే భయం పెరుగుతుంది. ఫ్యామిలీ, ఎమోషన్స్ ఇన్ చెక్, యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ, ర్యాపిడ్ యాక్షన్స్తో భయాన్ని ఎదుర్కోండి. థ్యాంక్ యూ.